సిద్ధార్థ్ రాయ్ ఎలా ఉంది బ్రో? భయ్యా సిద్ధార్థ రాయ్ సిద్ధార్థ రెడ్డి అని పెట్టుకుంటే ఇంకా బాగుండేదేమో. నిజంగా సినిమాలో ఒక్కొక్క సీన్ ఉంటుందన్న, ఫస్ట్ సీన్ నుంచి ఎగ్జైట్మెంట్ పెంచేశాడన్న. ఏంది ఎక్కడికి వెళ్తుందిరా సినిమా అనే ఫీల్ అయితే వస్తుంది థియేటర్లో. ఆయన యాక్టింగ్ ఉంది. దీపక్ బ్రో, చాలా మంది హీరోలకి జనాలు యాక్ట్ చేయాలంటే అసలు చాలా కష్టంగా ఉంటుంది. నాకు తెలిసి సింగిల్ 1-2 టేకుల్లో చేసేసాడేమో అన్న, అంతలా అనిపించింది నాకు. ఒక్కొక్క సీన్ లో ఆ యాంగర్ ఉంటుందా భయ్యా, అర్జున్ రెడ్డి కాదు దాని అమ్మ మొగుడు అనిపించింది నాకైతే థియేటర్ లో. నిజంగా ఆ యాంగర్ ఉంటది. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓన్లీ యాంగర్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయితే ఎలా అనేది మాత్రం చూపించాడు. కానీ దీంట్లో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లాజికల్ థింకింగ్ లో ఉన్న ఒక పర్సన్ సినిమా తీస్తే ఎలా ఉంటది, ఆ పర్సన్ ఎలా ఫీల్ అయ్యాడు అనే దాని మీద మాత్రమే చూపించుకొని వెళ్తాడన్న. అదే ఆ లాజికల్ పర్సన్ కి ఒక ఎమోషన్ కూడా మన లైఫ్ లో ఉంటే బాగుంటది అనేది ఒక అమ్మాయి తెలియజేసినప్పుడు తన ఫీలింగ్, తన ఈగో హర్ట్ అయ్యి ఎంతలా డిస్టర్బ్ అయిపోయి ఎమోషన్ కూడా క్యారీ చేసుకొని చాలా డెప్త్ గా తీసుకుపోయి సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ అనేది కూడా ఎక్కువైపోయి ఆ పర్సన్ ఎలా డిప్రెస్ అయిపోతాడు అనే దాని గురించి చూపించాడు థియేటర్ లో. వేరే అంటే వేరే లెవెల్ యాక్టింగ్ అని అసలు ఎక్స్ట్రీమ్ అన్నా. ఇందులో అర్జున్ రెడ్డికి ఏ మాత్రం తక్కువ కాదు అనే, సిద్ధార్థ రాయ్ అంటే అర్జున్ రెడ్డికి ఏ మాత్రం తక్కువ కాదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్లు డిస్టర్బ్ అంటే కొంచెం బోల్డ్ కాదు, బోల్డ్వే కానీ బోల్డ్ లా అనిపించమన్నా. ఏదో ఆ సీన్ కి సీనరీకి సెట్ అయిపోతాయి సీన్లన్నీ. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత ఒక సీన్ ఉంటదన్న, మంట పెడతాడు. ఆ మంట థియేటర్ లో అనుకున్నాం కానీ మన గుండెలో ఆ సీన్ చూసిన తర్వాత కానీ ఇందులో ఈ సినిమాలో ఉన్న స్లాట్ ఏంటంటే ఒక వ్యక్తి లాజికల్ గా కానీ ఎమోషనల్ గా కానీ ఏదైనా లైఫ్ లో బ్యాలెన్స్ చేయగలిగితేనే హ్యాపీగా బతకగలడు. లైఫ్ లో ఏది ఎక్కువైనా ఏది ఎక్స్ట్రా అయినా కూడా లైఫ్ మొత్తం తారుమారు అవుతుందని చూపించాడన్న. అది మెయిన్ పాయింట్. అసలు తను చూపించిన వేలో ఆ యాక్టింగ్ చేస్తాడన్న. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఒక యాక్టర్ రోడ్డు మీద యాక్ట్ చేయాలంటే చాలా కష్టం. బట్ ఈ భయ్య చేశాడన్న, ఇరగ కుమ్మాడు అసలు. కానీ లాస్ట్ లో బాధేసిందన్న. హీరో ఫ్యామిలీతో కదన్న, ఎవరితైనా చూడొచ్చు ఈ సినిమా. బట్ లాస్ట్ లో హీరో చచ్చిపోయిన తర్వాత ఒక ఫీల్ వచ్చిందన్న. నేనైతే చాలా బాధపడ్డా. బట్ ఆలోచిస్తే తర్వాత అనిపించింది ఇలాంటి భూమి మీద బతకడే కన్నా చావడమే కరెక్ట్ రా అని. సినిమా అయితే చాలా బాగా అనిపించింది భయ్యా. మీ అందరికి చెప్పాల్సింది ఒకటే, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, ప్లీజ్ థియేటర్కి రండి, మంచి సినిమాలు చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. మస్తు షేడ్స్ ఉన్నాయిరా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న, చాలా బాగా నచ్చింది నాకు సినిమా. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రతి ఒక్కరు అరే నువ్వు చేయలేవు అని చెప్పి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. సో సేమ్ అలాంటి సిచ్యువేషన్ అన్న హీరో కూడా వచ్చింది. అంటే హీరోని చూస్తే మనం కనెక్ట్ అవుతాం అన్న, అలా ఉంది. ఇంకోటి అభినవ్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ చేసిండు. అంటే మనకి ఇప్పుడు కామెడీ సినిమాలు అవంతా చేసుకుంటూ వచ్చింది కదా, అదంతా కాదు పక్కా హీరో మెటీరియల్ అని. ఎందుకు చెప్తున్నా అంటే ఎమోషన్స్ కూడా అంత మంచిగా క్యారీ చేసిండు అన్న. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అభినవ్ అన్న క్యారెక్టర్ కూడా. అలీ అన్న విలన్ గా కూడా చాలా బాగా చేసిండు. అంటే నాకు ఒక్క డైలాగ్ నచ్చింది అన్న, ఒకటే ఒక డైలాగు. అంటే అరే ఆడు పగోడు కదా, పగోడైనా కానీ కొడితే వీప్ మీద కొట్టాలి కానీ కడుపు మీద కొట్టకూడదు కదా అని చెప్పి ఒక డైలాగ్ ఉందన్న. ఆ డైలాగ్ నేను పిచ్చోని అయిపోయినా అన్న. అంటే అంత బాగున్నాయి. సో మీరు అందరు చూడండి, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఒక మంచి ఫ్యామిలీ మెసేజ్ మూవీ అన్న. అంటే స్టార్టింగ్ లో అరే నువ్వు చేయలేవు అన్న వాడే లాస్ట్ కి అరే ఏం చేసావురా అని అనుకున్నారు చూడండి. ఆ పాయింట్ నాకు నచ్చిందన్న. సో చెప్తున్నా మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమాని, మీరు అందరు చూడండి అన్న. ఇంకోటి చెప్తున్నా, లాస్ట్ లో ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికానో లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి చూడండి. పక్కా ఏదో ఒక పాయింట్ లో మీరైతే కనెక్ట్ అవుతారు. సో మస్తు షేడ్స్ ఉన్నాయిరా. బ్రహ్మయుగం సినిమా చూసిన ఒక డిఫరెంట్ అసలు నిజంగా అంటే బ్లాక్ అండ్ వైట్. మన తాతలు మన నాన్నోళ్ళ కాలం మాత్రం చూసిన, ఈ కాలంలో ఈ జనరేషన్ లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుందని, ఆ హర్రర్ సీనప్పుడు వచ్చి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ డిఫరెంట్ వే. అసలు చాలా సినిమాలు చూసినా కానీ దీంట్లో డిఫరెంట్ గా తీసుకుపోయినారు. హర్రర్ చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ అయిపోయినాక మమ్మూటి గారి క్యారెక్టర్ ఒకటి అవుతుంది అన్న, అబ్బా మైండ్ పోతా. కానీ నాకు ఒక షాట్ చాలా బాగా నచ్చిందన్న. ఒక డబ్బా షేప్ లో రూమ్ ఉంటది, ఆ రూమ్ లో ఇట్లా పోతాయి రౌండ్. అసలు ఆ షాట్ ఎలా తీసానా
మైండ్ ఇప్పుడు కూడా మైండ్ నుంచి పోతలేదు. ఆ షాట్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది నిజంగా. అంటే డైరెక్టర్ రాహుల్ గారు అయితే మామూలు డైరెక్షన్, స్క్రీన్ ప్లే కానీ మనం బ్లాక్ అండ్ వైట్ లో కూడా విజువల్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. బట్ ఇది మలయాళం మూవీ కాబట్టి కొద్దిగా స్లో అనిపించవచ్చు అంటే మన తెలుగు ఆడియన్స్ కి. బట్ చాలా బాగుంది. మనం ఇంకా కొద్దిగా సిమిలార్ అంటే తుంబాడు మూవీ అని ఉంటది, దాని కూడా కొద్దిగా కావచ్చు. కానీ బట్ మూవీ పరంగా అయితే హర్రర్ ఎలిమెంట్స్ కానీ మమ్ముటి గారి క్యారెక్టర్ కానీ వీళ్ళందరి మాత్రం చాలా బాగుండే. ఇంకోటి ఏంటంటే వంట చేసే వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఏంటంటే బయట నుంచి వస్తాడు, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ అసలు ఆ హర్రర్ ఎలిమెంట్స్ అయితే వరాహి ఇచ్చిన వరం నుంచి ఆ బాక్స్ నుంచి ఎట్లా ఆ ఉంగరం అధికారం చెక్కే 17th సెంచరీలో జరిగినది అయితే మనకైతే బ్లాక్ అండ్ వైట్ లో అయితే చాలా బాగా చూపించింది. నాకైతే మంచి విజువల్ పరంగా, డైరెక్షన్ పరంగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా, హర్రర్ సీన్ పరంగా అయితే ఒక డిఫరెంట్ వే. నాకు బ్లాక్ అండ్ వైట్ నేను చూస్తానా చూడలేనా అనుకున్నాను, బట్ ఇప్పుడైతే థియేటర్లో అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. నాకైతే బాగుంది మూవీ అయితే. బ్రహ్మయుగం అయితే చాలా సూపర్ గా అనిపించింది నాకైతే. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని హర్రర్ సీన్ మాత్రం బాగుంది. అర్జున్ రెడ్డి కాపీ అని చెప్పను కానీ అర్జున్ రెడ్డికి మించింది అన్న సినిమా. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సిద్ధార్థ్ రాయ్ ఇది ఒక అజిత్ రాయ్ అనే ఒక లైఫ్ స్టోరీ అన్నమాట. నిజాయితీ మరీ అంత రొమాన్స్ గా కాకుండా మరీ అంత రాయ్ కాకుండా ఒక కొత్త సబ్జెక్ట్ తీసిన సబ్జెక్ట్ చెప్తూనే ఒక తనలో యాక్టింగ్, దీపక్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్నమాట యాక్టింగ్ మాత్రం. లేదన్న వాల్ ఫేమస్ కానీ అర్జున్ రెడ్డి గారు ఏం మాత్రం సంబంధం లేదు. అదే చెప్తున్నాను, ఆ ఫ్లేవర్ ఏదైతే గెటప్ ఉందో అది చూసుకుని విజయ్ దేవరకొండ గుర్చేసుకుంటూ వచ్చాం. కానీ స్టోరీలో కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ కూడా మనకి అర్జున్ రెడ్డి కానీ వరల్డ్ ఫేమస్ లో ఎక్కడ గుర్తురాడు దానికే దీనికే. బట్ కెరియర్ లో అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ ఎలాగో అలాగే ఆ దీపక్ కి సిద్ధార్థ్ రాయ్ సినిమా అలాగన్నమాట. చాలా మంది క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నిజంగా రొమాన్స్ 2-3 సీన్స్ ఉన్నాయి, బట్ దానికి కొంచెం హట్ అయ్యాను, ఎక్కువ పెట్టాలి, చాలా తక్కువ పెట్టాడు. అవి కూడా చాలా దారుణంగా అనిపించినాయి. బట్ ఆయన క్యారెక్టర్ రియల్ కాబట్టి భరత్ అనే సినిమా చూశారు కదా, భరత్ ప్రేమిస్తే సినిమా క్లైమాక్స్ ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. సూపర్ అనమాట క్లైమాక్స్ కంటదర పెట్టించాడు. ఇంకా దీపక్ యాక్టింగ్ అయితే ఎమోషన్ సీన్స్ లో కానీ కామెడీ సీన్స్ లో కానీ నిజంగా చేసిన ఎక్స్పెరిమెంట్ కానీ సూపర్ అనమాట. సో సిద్ధార్థ్ రాయ్ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ సిద్ధార్థ్ రాయ్ చాలా అంటే చాలా బాగుంది. సూపర్. థ్యాంక్ యూ.